నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియచేయడంతో బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు. సైనికుడి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వెల్లడి. తెలుగు జవాన్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహార్లు తెలిపిన వైనం. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన రామకృష్ణ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ ని సహించలేని దాయాది పాకిస్తాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై మిస్సైల్ డ్రోన్ దాడులకి తెగబడుతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్లో గోరంట్ల మండలం పుట్టగుంట్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియచేయడంతో బోర్న విలిపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన ఒక్కగాను ఒక్క కొడుకు విగత జీవిగా మారటంతో ఆ తల్లిదండ్రుల ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. మళ్లీ తన కుమారుని చూడలేనంటూ ఇంటికి వస్తున్న బంధువుల్ని పట్టుకుని విలిపిస్తోంది. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం ఫోన్లో పరామర్శించారు. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్ శ్రీరామ్ నాయకులతో ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళి తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదని, అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహార్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఘటనలో అమాయకులు, మామూలు సివిలియన్స్, వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు, టూరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలుదూతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాలి. BRAGCET 2025 సెట్ ఫలితాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డోలా తెలిపారు. ప్రవేశ పరీక్షల్ని ఆన్లైన్ విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి డోలా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో BRAGCET
ఏజీసీ-ఈటీ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకి అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పడటం హర్షణీయమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకి ఈ ఏడాది ఏప్రిల్ 13న GRAGCET 2025ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వికే సేనానాయకు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అనివేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈరోజు శ్రీ దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు నాయకులు పోతున వెంకట మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారని వెల్లడించారు. వంటన్ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నాయకులు పోతున వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు. హనుమత్ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పాల్గొని ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. అనంతరం సీతారామస్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడారు. ధ్వజస్తంభం ప్రతిష్టతకు అవకాశం ఇచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్టం చేయటం భారత విజయానికి గుర్తని చెప్పారు. యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ గెలుపు ఖాయమని చెప్పారు.
దయచేసి అందరూ కూడా దూరం జరగాలి. ఒక్క నిమిషం ట్రైన్ ఒక్క నిమిషం తాడు పైకి కొద్దిగా సహకరించాలి. దయచేసి ఎక్కడ డైరెక్షన్ చేయకండి. ట్రైన్ డ్రైవర్ గారు అక్కడ ఉన్నటువంటి వారికి సహకరించండి. దయచేసి మీరు ఎవరు కూడా ఏం హనుమానికి వీరాంజనేయ స్వామి వారికి పవనసుత హనుమానికి రాజా రామచంద్ర మహారాజుకి పైన ఉన్నటువంటి తాళ్ళు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. పైన ఉన్నటువంటి తాళ్ళు పట్టుకుని రామచంద్ర మహారాజుకి పవనసుత హనుమానికి ఒక్కొక్కళ్ళగా వచ్చి మీరు అనుకున్నటువంటి ద్రవ్యాలు అక్కడ పెట్టేసి ఇక నీళ్లు లోడుతున్నారు. అది అయిన తర్వాత ఆంజనేయ వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి అయినటువంటి మాకు అనుమతి ఇచ్చినందుకు ముందుగా అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి గత ఈవో గారు కానీ ప్రస్తుత ఈవో సీతారామయ్య గారు కానీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి వారు కూడా ఎంతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని మాతో పూర్తి చేయించారు. మరి మేము కూడా ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు తిరుమల నుంచి మరి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వైకాసన ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మాతో పాటు హనుమత్ దీక్ష పీఠాధిపతులైనటువంటి గురుప్రసాద్ స్వామీజీ గారు, అదేవిధంగా భువనేశ్వరి పీఠాధిపతులైనటువంటి కమలానంద భారతి గారు, అదేవిధంగా శైవ క్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శివస్వామి గారు కూడా మరి ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొన్నందుకు వారికి మా అందరి తరపున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి వారెంతో రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పాల్గొన్నారు. కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో పలు రోడ్లకి శంకుస్థాపన, సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం కరెన్సీ నగర్ కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విజయవాడ సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని, విజయవాడకి ప్రధాన సమస్య ట్రాఫిక్ అని, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ ఈ సమస్యల్ని ఎంత ఖర్చైనా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగనే ఆటోనగర్కి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తేనే విజయవాడ ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఆటోనగర్కి ప్రత్యామ్నాయ మార్గాల పనులు మొదలు కాబోతున్నాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరం అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక భాగం, ముఖద్వారమైన విజయవాడ నగరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ పిలిచి ఒకటే మాట చెప్పారు. ఈ విజయవాడ నగరం అందంగా ఉంటే అమరావతికి ఒక కళగా ఉంటుంది. తప్పకుండా విజయవాడ నగరానికి మీరు ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని, అధికారులతో కూర్చుని మంచిగా నగరం ఏ విధంగా ఉండాలి,
ఎక్కడెక్కడ పార్కులు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత ఖర్చు అయినా దీన్ని వెనకవాడొద్దని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన వెంటనే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన ట్రాఫిక్, అంతేకాకుండా రోడ్లు, డ్రైనేజ్, స్ట్రామ్ వాటర్ డ్రైన్, ఇటువంటి సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడో 2014లో మనం వచ్చి డ్రైనేజీలు వేసి కొంత భాగం గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడని పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ మీద నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం మీద ప్రతినిత్యం దృష్టి పెడతానే ఉన్నాం. ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఆటోనగర్కి మనం సరైన ప్రతివాడ తూర్పు నియోజకవర్గానికి ఈశాన్యమైన ఈ 3వ డివిజను అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. మన విజయవాడ నగరంలో ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అనేకమైన సదుపాయాలు కల్పించడం వల్ల చక్కటి భవన నిర్మాణం జరిగి కాలనీ అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఈ 9 నెలల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలు విలువ కలిగిన పనులు కూడా ఇక్కడ చాలా వరకు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి యొక్క సహకారంతో, ఆయన యొక్క ఆలోచనతో ఈ యొక్క ప్రాంతానికి అప్రోచ్ రోడ్లైనా, అది మన నియోజకవర్గం కాకపోయినా, మన ఈ పార్లమెంట్ పరిధిలో రాకపోయినా విజయవాడ నగరానికి అవసరమైన రోడ్లు అటు నిడమానూరు నుంచి ఈ బల్లెంవారి వీధి వరకు, అదేవిధంగా ఎన్నికేపాడు నుంచి బల్లెంవారి వీధి వరకు, అదేవిధంగా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్, ఇలాంటివి అనేకమైన రోడ్ల నిర్మాణం కోసం ఒకసారి కలెక్టర్ గారిని, ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగరంలో ప్రజలకి భద్రతా భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. లాడ్జ్లు, హోటల్స్ మరియు అనుమానిత ప్రదేశాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు భద్రత మేమున్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా పోలీస్ బృందాలను, పోలీస్ వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాలు తనిఖీలు, లాడ్జ్లు, హోటళ్లు, నిర్జన ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తూ అనువనువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ మేమున్నామన్న భరోసా కలిగి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం సాగించాలని ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు ముమ్మర గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై అడ్డుకట్ట వేసే విధంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లో భాగంగా ముఖ్య ప్రదేశాలలో లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలను నిర్వహించడం జరిగింది.
ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం, వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీసు, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనల్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్, ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరూ వచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీఆర్పీ పోలీసులు మార్క్ డ్రిల్ ద్వారా రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. భద్రత దృష్ట్యా రైల్వే ప్లాట్ఫామ్లో ఉన్న ప్రదేశాలను, అనుమానిత వ్యక్తుల్ని, బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగు ఉద్రిక్తత నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చర్య జరిపినందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్క్ డ్రిల్ ద్వారా రైల్వే ప్రయాణికులకి జీఆర్పీ పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల ప్రకారం, రైల్వే ఐజీపీ రవి ప్రకాష్ సూచనల ప్రకారం పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయవాడ రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ వారి సిబ్బంది, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజీ వారి సిబ్బంది, డాగ్ స్క్వాడ్, ఎంఎస్సీడీ, హెచ్హెచ్ఎండీలతో 5 బృందాలుగా ఏర్పడి విజయవాడ రైల్వే స్టేషన్ ప్రీమెన్స్ లో ఉన్న ప్లాట్ఫామ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లని, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్ సెంటర్లు, అలాగనే బుకింగ్ ఆఫీసులు, పార్సల్ ఆఫీస్ ఏరియా మరియు డీజిల్ లొకేటెడ్ షెడ్ ఏరియాలలో అనుమానాస్పద బ్యాగులు మరియు అసాంఘిక వ్యక్తుల్ని విస్తృత తనిఖీలను నిర్వహించారు. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల పనితీరును కూడా పర్యవేక్షించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే ఖచ్చితంగా పాటించాలని అధికారులకి సూచించారు. ఫ్రైడే, డ్రైడే పురస్కరించుకుని శుక్రవారం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర రామకృష్ణపురం నందు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకి కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఈ నినాదాలు చెప్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర స్థానికులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఇంటి కిటికీలు, తలుపులు, దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు. బుడమేరులో పేరుకుపోయిన వ్యర్థాలని మలేరియా సిబ్బంది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగింపునకి డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయటాన్ని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలిగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో శాసన మండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వారి ఛాంబర్లో ఆమెతో శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసన మండలి నియమ నిబంధనలకి సంబంధించిన కిట్ని చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, శాసన మండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం దాడికి ప్రతిచర్యగా మన భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున యనమలకుదురులోని ఫైజ్ మజీద్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అందరికీ మిఠాయిలు పంచారు. శత్రు దేశాలతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే సైన్యంతో పాటు ముస్లింలు కూడా ముందు వరుసలో ఉంటారని తెలిపారు. Indian Army! Zindabad! Bharat Sainyam! Zindabad! Hindustan! Zindabad! Hindustan! Zindabad! Hindustan! Zindabad! Bharat Sainyam! Zindabad! Indian Army! Zindabad! Hindustan! Zindabad! Hindustan! Zindabad! Hindustan! Zindabad! Hindustan! Zindabad! ఉగ్రవాదులు పహల్గాంలో చేసిన దాడికి ప్రతిచర్యగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నేలగూల్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత సైన్యం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైన సంతోష సమయంలో ముస్లిం సోదరులు యనమలకుదురులోని ఈద్గా వద్ద, ఫైజ్ మసీద్ వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలాగే భారతదేశ సైన్యంకి మేమంతా మద్దతుగా ఉంటాము, భారతదేశానికి మద్దతుగా ఉంటాము. ఎప్పుడైనా కూడా మన శత్రుదేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక సైన్యంతో పాటు అవసరమైతే ముందు వరుసలో ముస్లిం సోదరులు ఎప్పుడు ఉంటారని తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్. విజయవాడ
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గుంటతిప్ప డ్రైన్, ఆటోనగర్, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటతిప్ప డ్రైన్లో జరుగుతున్న డీసిల్టింగ్ పనుల్ని పరిశీలించి పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రానున్నది వర్షాకాలం అయినందువలన ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులు పూర్తి చేసి వర్షపు నీరు వెనక్కి రాకుండా కాల్వలోని ప్రవాహం అయ్యేటట్లు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నీటి ప్రవాహానికి అడ్డుపడే ఆక్రమణల్ని తొలగించాలని, నగరంలో ఆక్రమణల్ని పరిశీలించి తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారుల్ని ఆదేశించారు. ఆహార నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియచేయడంతో బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు. సైనికుడి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వెల్లడి. తెలుగు జవాన్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహార్లు తెలిపిన వైనం. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.